13,000 మంది గిరిజనులతో ధింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. కరీంనగర్లో ఘన సంబరాలు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మంది గిరిజనులు కలిసి ప్రదర్శించిన ధింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో తెలంగాణ చౌక్లో బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పండ్లు పంపిణీ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతికి ప్రపంచ గుర్తింపు లభించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీనివాస్ నాయకు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా శాఖ. మరి ఈరోజు ఈ సంబరాలకు కార్యక్రమం ఉద్దేశం ఏమిటిదంటే, మొన్న జరిగిన భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ప్రారంభోత్సవంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రియతమ భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా మా గిరిజన బంజారా ఆదివాసీ కోయ ప్రతి ఒక్క షెడ్యూల్ వారు 13,000 మంది గిరిజనులు మహిళలు మరి ఏటే టైంలో ఒకేసారిగా 13,000 మంది నృత్యం ధింసా నృత్యానికి గాను మాకు చాలా నృత్యాలు ఉంటాయి. దానిలో ఒకటి పటిష్టమైన ధింసా నృత్యానికి గాను మాకు గిన్నీస్ బుక్ రికార్డులో మాకు స్థానం కల్పించినందుకు మరి వారికి మరి దానికి దోహదం చేస్తున్నటువంటి మా భారత ప్రియతమ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోడీ గారికి మా బంజారా బిడ్డల తరపున కానీ ఇవ్వల తరపున కానీ మేము ప్రతి ఒక్కరికి పేరుగా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు బంజారా ఐక్యత ఈ ఉందంటే గత 15 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సుభిక్షంగా ఉన్నది. దేశం పట్ల పటిష్ట భద్రత ఉన్నది. మరి వారి అడుగుజాలలో మేము కూడా పయనమిద్దాం, మేము కూడా ఉందాం, మాకంటూ ఒక అవకాశం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క సేవలను గుర్తించి మాకు ఇంత పెద్ద మహోన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ప్రియతమ ప్రధానమంత్రి వర్యులకు మేము జీవితాంతం మా కమ్యూనిటీ తరపున మేము రుణపడి ఉంటాము. వారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలి. మా అమ్మవారి ఆశీస్సులు కానీ, మా సంతోష్ సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు కానీ, మా బంజారా దైవాలాలు వాళ్ళ ఆశీస్సులు కానీ, మేరమ్మయాడి ఆశీస్సులు కానీ, మా జగదంబాయి ఆశీస్సులు కానీ, వీళ్ళ ఆశీస్సులతో నేను నరేంద్ర మోడీ గారికి ఇంకో 50 ఏండ్లు స్వచ్ఛ భారత్ విసిట్ భారతదేశం రూపంలో ఇంకా ముందుకు పయనం సాగాలి, అన్ని వేళగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరుగా ధన్యవాదాలు. నా పేరు రమావత్ శ్రీనివాస్ నాయకు, గిరిజన మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.